థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే సీనియర్ డైరెక్టర్ ఎన్ శంకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. రాకింగ్ రాజేష్ని తన ప్రయత్నాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన చెల్లెలు రోజాకి, మనందరూ తెలుసు దక్షిణ భారత సినిమా వెండి తెరపై ఒక డైమండ్ లాగా మెరిసి ఇప్పుడు ఒక డైనమిక్ లీడర్గా ఎదుగుతూ అంచెంచెలుగా ఎదుగుతున్న చెల్లెలు మేము రోజాని పిలవం, లతాని పిలుస్తాం. తన ఒరిజినల్ పేరు లత. సో లతమ్మ అని పిలుస్తాం. నా చెల్లెలే. నిజంగా జబర్దస్త్ టీంని ఇంత ప్రోత్సహించి ఇంత టీం అందరి ప్రేమను పొందటం నిజంగా నీ అదృష్టం అమ్మ. నీ మంచితనం కూడా, ఎందుకంటే నీ మంచితనం తెలుసు కాబట్టి. అట్లాగే చిన్న సినిమా పెద్ద సినిమాని తేడా లేకుండా అందరినీ ప్రోత్సహించే నిర్మాత దర్శకులు చదలవాడ శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి వచ్చిన జబర్దస్త్ టీంకి, అట్లాగే రాకేష్ ఫ్యామిలీ మెంబర్స్కి, మిత్రులకు, పెద్దలకు, మీడియా మిత్రులందరికీ కూడా శుభ నమస్కారాలు, శుభాభివందనాలు. మేరా నామ్ అనగానే ఒక గుండె పొంగేట్టుగా మేరా నామ్ కేసీఆర్ అని ఆ చిన్న పిల్లోడు చెప్తూ ఉంటే నిజంగా తెలంగాణలో కానీ తెలంగాణ నేతల్లో కానీ లక్షలాది మంది కేసీఆర్ అభిమానులు గుండెలు ఉప్పొంగేట్టుగా ఉంది ఆ మాట. నిజంగా కూడా చాలా ఒక వైబ్రేషన్ క్రియేట్ అయింది ఆ మేరా నామ్ కేసీఆర్ అని చెప్పినప్పుడు. ఎందుకంటే తెలంగాణ జాతి నాయకుడు, ఆ తెలంగాణ జాతి నాయకుడి అభిమానిగా ఒక లంబాడ జాతి ముద్దుబిడ్డ తండాల నుంచి ఒక అమాయకత్వంతో, ఒక అభిమానంతో తన ప్రయాణాన్ని ప్రారంభించి ఆ ప్రయాణంలో అనేక ఆటుపోట్లని, అనేకమైన తన పోరాటాన్ని నిజంగా కూడా రాకింగ్ రాజేష్ కేసీఆర్ అనే సినిమాలో చూపించడం మనకు అర్థమవుతూ ఉంది. ఈ సినిమాకి పాటలు చిన్ని ఎంత అద్భుతంగా పాటలు ఇచ్చిందంటే, ముందుగా శ్యామ్ గురించి చెప్తాను. ఎందుకంటే నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్ జిల్లాల్లో మామూలుగా యాడియే అనగానే ఆ లంబాడ జాతి యొక్క సంస్కృతి, వాళ్ళ పదజాలము గుర్తొస్తుంటుంది. ఆ ఉక్లైన్ తీసుకొని పాట రాయటం అనేది నిజంగా శ్యామ్ నిన్ను అభినందిస్తున్నా. వెళ్ళిపోయాడా శ్యామ్? ఉన్నాడా? సో అట్లాగే అంజీ నిజంగా ఎంత క్యూట్గా తీసినావు అంటే అందరి పర్ఫార్మెన్స్ కానీ, నీ ఎగ్జిక్యూషన్ కానీ, ఈవెన్ ఫోటోగ్రఫీ కూడా. చిన్న సినిమా అనే మాట మీరు మాట్లాడకండి. ఇది చిన్న సినిమా కాదు, మంచి సినిమా, గొప్ప సినిమా అని చెప్పుకోండి మీరు. ఎందుకంటే రేపు రిలీజ్ అయిన తర్వాత అదే చెప్తారు ప్రజలు కూడా, ప్రేక్షకులు కూడా. కాబట్టి నీ ఎఫర్ట్స్ని ఖచ్చితంగా అభినందించాలి. ఈ సినిమా పాటల విషయానికి వస్తే అద్భుతమైన గీతాలు ఎన్నో ఉంటాయి, అద్భుతమైన జాతీయ గీతాలు కూడా చాలా ఉంటాయి. కానీ తెలంగాణ మట్టి వాసనని, తెలంగాణ మట్టి పరిమళాలని, తెలంగాణ మట్టి మనుషుల్లో ఎదిగిన ఒదిగిన ఒక అద్భుతమైన సామర్థ్యాన్ని, నైపుణ్యాన్ని, స్ఫూర్తిని, చైతన్యాన్ని ఒక్క పాటతో చిన్ని ఎంత అద్భుతంగా చెప్పిండంటే, ఇది తెలంగాణ జాతి గీతం. జాతీయ గీతాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఇది తెలంగాణ జాతి గీతం కింద ఎప్పటికీ నువ్వు ఎంకన్నా ఇద్దరు కూడా నిలబడిపోతారు ఈ పాటతో. నిజంగా అంత గొప్ప మ్యూజిక్ ఇచ్చావు. యాడియే పాట కానీ, ఈవెన్ హైదరాబాద్ పాట కానీ, అన్ని పాటలు బాగున్నాయి. ఈ పాటలతోని ఈ సినిమా మీద ఒక అటెన్షన్ క్రియేట్ అయింది. ఎందుకంటే మనం చాలామందికి తెలిసేమో, ఇక్కడ తెలియని వాళ్ళు కూడా ఉండుండొచ్చు. చలంగారు అని ఒక హీరో ఉండేవాడు 70s. ఆయన లంబాడల రామదాస్ అని ఒక సినిమా తీసాడు. ఆ చలంగారిని చూసినప్పుడు మినియేచర్ చలంలాగా నాకు రాకేష్ కనపడుతుంటాడు. ఎందుకంటే సిమిలర్గా ఉంటారు, దగ్గరగా చాలా దగ్గర ఉంటారు. ఆయన కొంచెం స్టౌట్గా ఉండేవాడు, బట్ రాకేష్ అంత స్టౌట్గా లేడు కానీ, బట్ చాలా సిమిలర్గా ఉంటారు.
నిజంగా ఆ క్యారెక్టర్లో ఎంత ఒదిగిపోయామంటే ఇప్పుడున్న నీ యాటిట్యూడ్కి ఆ క్యారెక్టర్లో దాంట్లో ఉన్న యాటిట్యూడ్కి నిజంగా ఎంత సిమిలారిటీస్ ఉన్నాయంటే చాలా అద్భుతంగా ఉంది. ఒక అమాయకత్వం, ఒక మంచితనం, ఒక అభిమానం, గుండెల నిండా పొంగే ఒక అభిమానాన్ని ప్రదర్శించే ఒక అద్భుతమైన నటనా కౌశల్యంతో పాటు ఈ సినిమాకి ఇంకొక పెద్ద బాధ్యత తీసుకోవటం, అదే నిర్మాత. ఇవన్నీ కూడా చూస్తే ఈ సినిమా నేపథ్యం కానీ, లంబాడి తండాలో ఉండే ఆ మంచి మనుషుల, మట్టి మనుషుల జీవితం కానీ మనకు ట్రైలర్లో చూసినప్పుడు ఒక అద్భుతమైన ప్రేమ కథ కనపడతా ఉంది. గుండెలను పిండే ప్రేమ కథ కూడా దీంట్లో కనపడతా ఉంది. అట్లాగే ఒక హాస్యం కనపడతా ఉంది. కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అంటే నీ పక్కన మొత్తం కుక్కలే ఉన్నాయి చూసుకోమని, ఇక్కడే ఉన్నాయి కదా కుక్కలే అంటే కామెడీతో పాటు ఒక జీవితంతో పాటు ఒక సందేశాన్ని, ఒక అభిమానాన్ని చాటి చెప్పే ఒక అద్భుతమైన సినిమా కేసీఆర్. ఈ కేసీఆర్ని మనందరం ఆదరించాలి, అభిమానించాలి. అట్లాగే రాకేష్ మెత్తని మనసు, సుజాత ఇంకా అతి మెత్తని మనసు అనుకుంటాను. ఇది వీళ్ళందరూ ఎక్కువ రివర్సల్ చెప్తున్నారు, కానీ నీది అతి మెత్తని మనసు కదా. మెత్తని మనసు, అతి మెత్తని మనసు ఇద్దరు మంచి మనుషులు కలిసి ఒక అద్భుతమైన సినిమా తీశారు. మనందరం కూడా మంచి మనసుతో ఈ సినిమాను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మన శివబాలాజీ అన్న గారిని మాట్లాడాల్సింది.